అడిగి తెలుస్తున్నా. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే రవి గారు. ఏంటి ఈ రోజు అయితే మాత్రం ఏసీబీ పలు సెక్షన్ల కింద కేటీఆర్ పై కేసులు నమోదు చేసింది. ఏ విధంగా చూడొచ్చు? ఎట్టకేలకు అంటే ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో అయితే మాత్రం ప్రభుత్వం త్వరలో కేసులు బుక్ అవ్వబోతున్నాయి, లేకపోతే బాంబులు పేలబోతున్నాయి అంటే ఆ బాంబు ఈ బాంబే అనుకోవచ్చా, లేకపోతే ఎలా స్పందిస్తారు? రవి గారు, మీకు అట్లాగే శివకుమార్ యాదవ్ లాల్ గారికి అట్లాగే రామ్మూర్తి గారికి మన స్వతంత్ర ప్రేక్షకులు నమస్కారం. నమస్కారం. నేను వాళ్ళ చెప్పుల్లో కాలు పెట్టాను. యాక్చువల్గా విశ్లేషకుడు కాకుండా అడ్వకేట్ గా కొంచెం సాంకేతిక అంశాలు మాట్లాడాం. రైట్. మొట్టమొదటిది ఏంటంటే గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారు. దీనిలో రాజకీయ కోణం ఏముంటదంటే దోనాలుడైతే తినొక ఫాయిదా అవుతాను సామెత ఉంటుంది ఇందులో. అంటే ఎట్లా కాంగ్రెస్ శత్రువే బీజేపీకి, ఇటు పక్క బీఆర్ఎస్ నాలుగొక్కనే ఉంటది. ఈ రెండింటి మీద వాళ్ళు కొట్టుకొస్తారు. మనకి ఏంటంటే పర్మిషన్ ఇచ్చేయమని ఇచ్చేసారు. గవర్నర్ గారు పైనుంచి ఏ మాత్రం ఆదేశం లేకుండా గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వరు. కానీ పర్మిషన్ ఎందుకు అవసరమైంది లీగల్ గా చెప్తారు. మామూలుగా బండి సంజయ్ గారిని అరెస్ట్ చేశారు, అప్పుడు పర్మిషన్ ఎవరు తీసుకోలేదు కదా, అది ఎంపీ గారు. ఎందుకంటే ఈ కేసు వేరు ఆ కేసు వేరు. మామూలుగా వేరే కేసులు ఐపీసీ సెక్షన్ వేరే పెట్టిన దానిలో కేసులలో పర్మిషన్ ఎవరు తీసుకోవాలంటే పర్మిషన్ అవసరం లేదు. సమాచారం ఎవరికి ఇవ్వాలంటే లోక్సభ ఎంపీ అయితే మన స్పీకర్ కి, రాజ్యసభ ఎంపీ అయితే చైర్మన్ కి, అట్లాగే ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్సీ అయితే ఇటు ఈ స్పీకర్లకు లేకుంటే చైర్మన్లకు ఇవ్వాలి. అది రూల్. అంటే తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే అవినీతి నిరోధక చట్టంలో ఒక క్లాజు 17A అని 2018 లో చేర్చారు. దానిలో ఏముందంటే అంతకుముందు ఏముండే రూల్స్ అంటే మేము ఒక స్వచ్ఛంద సంస్థని మేము కొట్లాడినా కూడా ఇది తప్పు అని, అవినీతి పనులు బయట పెడుతుంది కష్టమని. గతంలో రూల్ ఉండే 17A అమెండ్ కాకముందు మీకు కేసు పెట్టడానికి పర్మిషన్ అవసరం లేకుండా హయ్యర్ అథారిటీ అంటారు కదా, కేసు పెట్టడానికి అవసరం లేకుండా వేరే డిస్టర్బెన్స్ వస్తుంది అక్కడి నుంచి. ఛార్జ్ షీట్ వేయడానికి పర్మిషన్ అవసరం ఉంటే ఎప్పుడైతే 17A లో ఒక సెక్షన్ చేర్చేయమన్నారంటే కేసు పెట్టడానికి, కేసు ఫైల్ చేయడానికి, FIR పెట్టడానికి పర్మిషన్ అవసరం అన్నారు. దానివల్ల చాలా మంది అవినీతి పనులు తప్పించుకోపోతున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టుకుంటారా అన్నాము, జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కనుక సీన్ రివర్స్ అయింది. ఇక్కడ ఏమైందంటే అవినీతి నిరోధక చట్టంలో కేసు పెట్టాలంటే అప్పుడు మాజీ మంత్రి ఆయన, అంటే పబ్లిక్ సర్వెంట్ కిందకి ఎవరు వస్తారు? మంత్రులే వస్తారు. కానీ ఆ కేసు ఆ నేరం జరిగింది అని ఆరోపించబడ్డప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి, అట్లాగే సార్ ఆయన పదవుల తర్వాత పార్టీల పదవులు లెక్క తీసుకోండి. అరవింద్ కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈయన HMDA మన రెడ్డి గారు HMDA మాజీ అధికారి. ఈ ముగ్గురు ఉన్నారు కనుక మిగతా అధికారుల మీద పర్మిషన్ తీసుకోవాలంటే చీఫ్ సెక్రటరీ సరిపోతుంది. ఎందుకంటే అధికారులు కనుక వాళ్ళు కింద పనిచేసేది చీఫ్ సెక్రటరీ కింద కనుక ఆ ఉన్నటువంటి ఎవరంటే వాళ్ళు ఇస్తారు. ఇక్కడ ఏమైందంటే గవర్నర్ పర్మిషన్ ఎందుకు అవసరం ఏంటంటే 17A కింద ఉన్న క్లాజు ఈ అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెడుతున్నారు కనుక ఇది అవసరమైంది. దానికోసం పెండింగ్ లో ఉంది ఇప్పటిదాకా వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసారు. ఇప్పుడు నిన్నటికి నేను కూడా డిమాండ్ చేశాను. ఎందుకు అసెంబ్లీ సాక్షిగా ఇది మాటలు తూటాలొద్దు అనవసరంగా. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తున్నారు, అయ్యా నేను సబ్ కమిటీ నిజమే, 55 కోట్లు మళ్లించింది నిజమే, పోయింది నిజమే, అలా అవినీతి ఉంటే ఏమైనా అరెస్ట్ చేయండి, ఎవరొద్దు అంటున్నారు. అంతకంటే ముందు మాటల తూటాలు పేల్చుకోకండి, అసెంబ్లీలో చర్చ పెట్టుకున్నారు. ఇప్పుడు కేల్కతం దుకాణం బంద్ అంటే ఇప్పుడు ఏమైందంటే అసెంబ్లీలో చర్చ పోయింది. ఎందుకంటే కేసు రిజిస్టర్ అయిన తర్వాత రేపు కోర్టుకు పోతుంది. ఒకవేళ అరెస్ట్ చేస్తారు అనుకోండి, కోర్టు పరిధిలో ఉన్న కేసుల్లో మళ్ళీ అసెంబ్లీలో చర్చ జరగదు, అయిపోయింది. చర్చ ఫుల్ స్టాప్ అయింది. దానికోసం రాజకీయంగా ఇంకో మాట అంటుంది ఏంటంటే ఈ ప్రభుత్వం ఆ చర్చ ఫుల్ స్టాప్ పెట్టడానికి, చర్చ జరగాలని కోరుకున్న దానికి ఆ వాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ కేసును FIR దాఖలు చేసింది. 154 CRPC కింద FIR దాఖలు చేసింది. కానీ నాకు 2-3 లీగల్ ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. ఒకటి 55 కోట్ల అనే అంశంలో అది విదేశీ మార్క ద్రవ్యాన్ని డాలర్ల రూపంలో చెల్లించిండ్రు, అది 42 కోట్లే. దానికి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు, 8 కోట్ల ఫైన్ వేసుకుంటారు. ఆ నోటీస్ కు జవాబు చెప్పడానికి ముందుకు రావాలి. ఈలోపు కేసు ఎందుకు వచ్చింది ముందరికి అంటే అరవింద్ కుమార్ గారే మన ఫిబ్రవరిలో జరిగింది రవి గారు, ఏది మనకి ఈ కాంగ్రెస్ మంచిది అంటున్నాండి స్పష్టంగా. అవినీతి ఉంటే ఎవరైనా వ్యతిరేకిస్తారు. ఈ కాంగ్రెస్ హైదరాబాద్ ఇమేజ్ పెంచేది, ఇవాళ పర్యావరణం రక్షించేది, రేపు పర్యావరణం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేది ఈ కాంగ్రెస్ ఎవరైనా మంచిది అంటున్నారు. అంతేందుకు మనకు రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దున అంతర్జాతీయ క్రీడలు మన దగ్గర రావాలని మనకు తుమ్ముకుంటుందా, లేకపోతే 2 క్రీడా సంస్థలు చూసుకున్నారు, అక్కడ మౌలిక వసతులు పెంచుతామంటున్నారు, క్రీడలకు మంచి పనులు ఇస్తా అంటున్నారు. మంచిది కదా, ప్రభుత్వ నిర్ణయాలు తప్పు ఉండదు, అవినీతి ఉంటే తప్పు పట్టాలి. ఇక్కడ ఏమైందంటే రవి గారు, ఇక్కడ టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఈ 8 కోట్ల ఫైన్ వేసినప్పుడు ఈ విషయం తెలిసింది, అప్పటిదాకా తెలియదు. రెండోది ఏమైందంటే దీని దృష్టి ఎప్పుడు పడ్డది ప్రభుత్వానికంటే అరవింద్ కుమార్ గారు రేపు మొన్న పోయిన ఫిబ్రవరిలో జరిగింది 2024లో, 2025లో మళ్ళీ ఈ కార్ రేస్ జరపాలంటే మనము ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి, ఇప్పటి నుంచే ముందుకు రావాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరిండు.
ఏది ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ అవును. అప్పుడు తనకి ఏందని తెలిసింది. ఆయన అయితే అరెస్ట్ కావాలని కోరుకోడు కదా. అవును. ఇప్పుడు అమిత్ కుమార్ గారి దగ్గర తప్పు ఉంటే అవును. ఆయన ప్రభుత్వానికి పాజిటివ్ గా రేపు 25లో కూడా జరుపుదాం మనం, దీని వల్ల లాభం వచ్చింది మంచి వచ్చింది. ఆ నోట్ నేను చూశాను, ఆ నోట్లో స్పష్టంగా అవును. ఈ కార్ రేసు జరపాలి కనుక మనం ముందస్తుగా ఇవి చేయాల్సి ఉంటది, ముందస్తుగా మీకు తెలుపుతున్నానని చెప్పి ప్రభుత్వ అనుమతి కోసం రాసింది ఆయన. అవును. దాంతో ఏమైంది, కేసు కేటీఆర్ ఇక్కడ దొరికింది అనుకున్నా. దీనిలో నేను సాంకేతిక అంశం రెండు ఏమంటానంటే, ఒకటి రిజర్వ్ బ్యాంక్ కంప్లైంట్ చేయాలి. రిజర్వ్ బ్యాంకు ద్వారా కాకుండా పోయినాయి అంటే మీరు డాలర్ లో ఏమైంది. మన జనరల్ గా ఏమైంది అంటే, మీరు చెక్కుల ద్వారా విత్ ఇన్ ఇండియా మారింది అనుకోండి, అప్పుడు సమస్య రాదు. అది కేవలం ఈడీకి పోతుంది, లేకుంటే అదేమంటారు దాని హవాలా మనో, లేకపోతే దీనిలాగా ఆలోచించవచ్చు. ఇది అట్లా కాదు, డాలర్ల రూపంలో అక్కడికి బయట దేశానికి పోయినట్టు విదేశీ ఇందులో నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు జస్ట్ 5-6 నిమిషాల కింద నేను సమాచారం సేకరించింది ఏంటంటే, ఇక్కడ ఏదైతే 8 కోట్ల ఫైన్ వేసింది ఒకటైతే, ఇక్కడ క్యాబినెట్ పర్మిషన్ తీసుకోకుండా మంత్రి గారు నిర్ణయం తీసుకున్నారని ఆరోపణ ప్రధానంగా. ఇప్పుడు ఆ సెక్షన్ మనకి ఆ సెక్షన్ చదువుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే, క్యాబినెట్ పర్మిషన్ తీసుకోకుండా చేసినారు తప్పే. ఏదైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే క్యాబినెట్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ క్యాబినెట్ పర్మిషన్ దేని తీసుకుంటారు, సూత్రప్రాయంగా ఈ కార్యం జరుపుదామా లేదా అని తీసుకుంటారు తప్ప 55 కోట్ల బదిలీ అనేది ఇంటర్నల్ వ్యవహారం. ఇంటర్నల్ వ్యవహారాలు ఏం చేయాలి, ఫస్ట్ విజిలెన్స్ ఉంటుంది అది కాదు. ఎందుకంటే కొంచెం లీగల్ మాట్లాడుతున్నా, అకాడమిక్ మాట్లాడుతున్నా. ఇంటర్నల్ విజిలెన్స్ ఉంటుంది, ప్రతి శాఖకు ఉంటుంది. విజిలెన్స్ రిపోర్ట్ ఏమైనా ఇచ్చిండ్రా, ఇవ్వకపోతే మాత్రం మరి విజిలెన్స్ దగ్గరికి పోతుంది. రెండోది ఏంటంటే, విజిలెన్స్ రిపోర్ట్ రాకుండా కూడా కేసు పెట్టవచ్చు అంటే పెట్టవచ్చు, కాదంటలేదు. కానీ ఇది పొద్దున కోర్టు ముందు నిలుస్తుందా. రెండోది కూడా ఇప్పుడు వాళ్ళకి మొత్తం దానిలో పరస్పరం ఆరోపించుకుంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు. కేటీఆర్ స్పష్టంగా ఒప్పుకున్నారు, అయ్యా 50 కోట్లు నిజమే నా జేబులోకి రాలేదు, అవి ఆ సంస్థకే పోయి అన్నారు కదా. అయితే మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత, లేకుంటే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాదే కదా. అయితే 55 కోట్లు వృధా అయిందని ప్రభుత్వం వాదిస్తుంది కదా. ప్రభుత్వాన్ని సలహా ఏంటంటే, నిజంగానే వీళ్ళు 55 కోట్లు వృధా చేసి అనుకున్న క్వశ్చన్, ఎవరు తిన్నారా తప్పది. అంటే మనకు సాంకేతికంగా లోపాలు జరిగినాయి అనేది కేసు. ఇప్పుడు ఇదా నిజంగా డబ్బులు కేటీఆర్ అకౌంట్ కి వచ్చినట్టు ఎక్కడ అంటలేరు, ఎవరు అంటలేరు, ప్రభుత్వం కూడా అంటలేదు, మంత్రులు అంటలేదు. అదే మనకు ఆంధ్రప్రదేశ్ లో అది వచ్చింది ఏమని, ఆ డబ్బులు తిరిగి స్కిల్ స్కామ్ కేసులో తిరిగి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అకౌంట్ లోకి వచ్చినాయి రుజువు కేసు పెట్టింది. ఇక్కడ రాదు, మళ్ళీ కేటీఆర్ అకౌంట్ లోకి వచ్చినాయి అంటే ఇంకో రకమైన నేరం అవుతుంది. ఇది ఇల్లీగల్ గా, అంటే మనకు టెక్నికల్ గా సరైన విధానం కాకుండా పోయిందని. కానీ ఒక ఆరోపణ అయితే ఉంది రామ్మోహన్ రావు గారు, ఇది ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించి ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిధులు ఎట్లా మళ్ళిస్తారనేటట్టు అంశం కూడా ఒకటి ఉంది. అసలు ఫిబ్రవరి జరిగింది కదా, ఇప్పుడు కాదు కదా, పోయిన ఫిబ్రవరి. మొన్న 2024లో వీళ్ళే ఉంది కదా గవర్నమెంట్ లో. 2023 ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ ఎక్కడ ఉంది మనకు? ఉంది సార్ లాల్ గారు, జనరల్ ఎలక్షన్ కదా సార్? కాదు సార్, 2023 సార్. ఇది 24 ఫిబ్రవరి వీళ్ళెందుకు సార్? 24 ఫిబ్రవరి మీ ప్రభుత్వం వచ్చింది కదా, 23 పోయింది కదా, జరిపింది 23 కదా. కదా, అందుకే ఒక్క మాట సార్ ఏమంటారు అంటే, ఇప్పుడు ప్రభుత్వానికి నేను ఒక చిన్న సూచన చేయాల్సుకున్నా. నిజంగానే మీరు 55 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిండ్రు, దీనివల్ల ఏం లాభం లేదు అనుకుంటే, ఈ కార్ రేసు మళ్ళీ అరవింద్ కుమార్ గారు లెటర్ పెట్టింది కదా, ఫిబ్రవరిలో మార్చిలో జరపవచ్చు. జరిపే క్రమంలో రూపాయి లేకుండా మనం జరిపి చూపించండి, అప్పుడు ఆటోమేటిక్ గా మీరు చేసిన తప్ప 55 కోట్లు నాశనం చేసిండ్రు, ప్రజాధనం దుర్వినియోగం చేసిండ్రు అని కేసు పెడదాం, అవినీతి పరులు ఎవరుంటే మనం అరెస్ట్ చేద్దాం. అది కానీ ఇప్పుడు దీన్ని హైదరాబాద్ ఇమేజ్ ను పెంచే, ఇప్పుడు పర్యావరణం కోసం హైదరాబాద్ లో ఉన్న డీజిల్ ఆటోలు, డీజిల్ బస్సులని బయటకు పంపుతామంటుంది కదా. ఈ కార్ రేస్ కూడా అంటే, ఈ కార్ రేస్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజలకు పర్యావరణం పట్ల ప్రేమ కలిగించడం మంచి ఉద్దేశం. నేను స్పష్టంగా చెప్తున్నా, ఇది ఉద్దేశం తప్పుగా. కానీ ప్రభుత్వం నిధుల దుర్వినియోగం అయితే ₹1 దుర్వినియోగం తప్పి 55 కోట్ల పీనట్స్ తో సమానం, 1000 కోట్ల 100 కోట్ల అంటున్నారు, అది కరెక్ట్ గా. ₹55 చేసినా తప్పే. అన్నిటికంటే ప్రభుత్వంలో రవి గారు ఒక పెద్దది ఏంటంటే, ఆర్థిక నేరాన్ని చాలా పెద్ద తీవ్రంగా పరిగణిస్తారు. మీరు చూడండి, పోస్ట్ ఆఫీస్ లో ఒక్క పైసా తేడా వస్తే వాడు సస్పెండ్ అవుతారు. అందుకని ఇక్కడ నేను సూచన చేస్తుంది ఏంటంటే, రాజకీయ కక్ష సాధింపులకు వచ్చి చేయకండి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి. వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా అప్పుల మీద వాస్తవాలు చెప్పారు కదా, ఇద్దరు అప్పుల మీద ఎట్లా చర్చ చేసిండ్రో దీని మీద కూడా వీలైతే చర్చ చేయండి, ప్రజలకు ఈ అనుమానాలు లేకుండా చేయండి నేను కోరుతున్నాను. రైట్.